పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేలికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు, శౌరీ రామచంద్ర ప్రభు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రమదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతాదేవిని దర్శించిన ఆంజనేయ స్వామి వారు అనేకమైనటువంటి కారణాలను ఆధారం చేసుకుని తన నిశితమైన పరిశీలనా శక్తితో ఈమె సీతయే నిర్ధారణ చేసుకున్నారు. ఇయం సా యత్కృతే రామశ్చతుర్భి పరితప్యతే కారుణ్యేన అనుశంస్యేన శోకేన మదనేన చ. ఈమె కోసమే రామచంద్రమూర్తి 4 తప్పించిపోతున్నాడన్నాడు. 4 బాధపడుతున్నట్ట. ఒకటి కారుణ్యాత్, కారుణ్యముతో. ఇంకొకటి అనుశంస్యత అన్నారు, అంటే క్రూర బుద్ధి లేకుండా ఉండుట అనగా దయ, వారి పట్ల దయ కలిగి ఉండుట అనేది. మూడవది శోకము, 4వది కామము. అంటే కరుణ, దయ, శోకము, కామము, ఈ 4 బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ కరుణాదయ అనేది నిజానికి ఒకే భావం కదండి అనుకోవచ్చు, కానీ చిన్న తేడా ఉంది, జాగ్రత్తగా చూడాలి. కారుణ్యము అన్నదానికి జాలి అని అర్థం ఇక్కడ తీసుకుంటే, అవతలి వాళ్ళు వేదన పడుతుంటే అయ్యయ్యో వేదన పడుతున్నారే అనుకుంటే దాన్ని కారుణ్యం అని అంటారు. అలా కాకుండా ఆ వేదనని ఎలాగైనా తీర్చాలి అని కానీ మనస్సులో అనుకుంటే దాన్ని దయ అని అంటారు. చిన్న భేదం అది. ఇక్కడ మనం దాన్ని తీసుకోవాలి. అందుకే అనృశంసేన అన్నారు ఇక్కడ, అంటే క్రూర బుద్ధి లేకుండా ఉండుట అని అర్థం. దీనికి వ్యాఖ్యాతలు దయ అని అర్థం చెప్పారు. దాన్ని బట్టి మనం ఇంతవరకు వివరణ ఇచ్చుకున్నాం. క్రూర బుద్ధి లేకుండా ఉండుట అని అర్థం అంటే ఎవరైనా బాధపడుతున్నా అనుకోండి, అయ్యో బాధపడుతున్నారే అనుకోవడం కరుణ. అంతేగాని వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం ఏం చేస్తాం అనుకోకూడదు. దానికి స్పందించాలి. స్పందించి ఆ దుఃఖ నివృత్తికి ఏదో ఒకటి చేయాలి. అందుకు అయ్యో సీత ఏ కష్టంలో ఉందో అనుకోవడం కరుణ అయితే, తప్పకుండా ఆమె కష్టాన్ని నేను తొలగించాలి, ఆమెను కాపాడాలి అని అనుకోవడం అనుశంస, అంటే దయ అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక మూడవది శోకము. ఆమెను తలంచుకుని తాను దుఃఖపడ్డం, దుఃఖం పడి జాలిపడ్డం ఒకటి, దయ చూపించడం ఒకటి, ఇప్పుడు తాను దుఃఖపడ్డం ఒకటి, శోకం ఒకటి. ఇంకొకటి కోరిక, తన భార్య గనక, తన ప్రియురాలు గనక ఆమె పట్ల ఉన్నటువంటి అతడికి ఆ ప్రేమ భావన, దానితో కూడినటువంటి కామ భావన. ఈ 4 రాముడు తప్పించిపోతున్నాడు ఈమె కోసమే కదా అంటున్నాడు. పైగా ఈమెను చూస్తే రాముడే గుర్తొస్తున్నాడు. పైగా రాముణ్ణి చూసినట్టే ఉంది ఈమెను చూస్తే. ఇది చాలా ఆశ్చర్యకరమైన భావన అండి. అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. అస్యా దేవ్యా యథారూపం, ఈ దేవి యొక్క రూపం ఎలా ఉన్నదో, పైగా అంగ ప్రత్యంగములు అంటే అంగములు, ఉపాంగములు, అవయవాలు, వీటి యొక్క సౌష్ఠవం ఇవన్నీ కూడా రామునికి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్న. దీనిలో ఈ భావంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? సీతారాములకున్న అభిన్నతని చూపిస్తున్నాడు. ఇది ఒక విధంగా శ్రీ విద్యలో చెప్పబడ్డ శివశక్తుల ఏకత్వం. వారు ఉభయులకి ఏమాత్రము భేదము లేదు. అసలు భార్యాభర్త అనేటువంటి ఒక భావనలోనే ఒక సామరస్యాన్ని చూపించింది భారతీయ సంస్కృతి. ఈ సామరస్య భావన ఆది దంపతుల నుంచి కొనసాగుతూ ఉన్నదే కనుక భార్యాభర్తల మధ్య సామరస్యం ఉన్నదే అదొక అద్భుతమైన యోగం. అది ఆ ఇద్దరికి అన్నీ సమకూరడం అనేది. దీనికి సామ్యములు అంటారు శ్రీ విద్యలో. నామసామ్య, రూపసామ్య, గుణసామ్య, అవస్థాసామ్య, అధిష్టాన సామ్య, కృత్య సామ్య, ఇలా సామ్యములు చాలా చెప్పారు. ఇద్దరు ఒకటే లక్షణం అంట. ఆ శ్రీ విద్యాపరమైన మర్మం ఇక్కడ ధ్వనిస్తున్నది. అమ్మకి ఎలాంటి రూపం ఉన్నదో, ఎలాంటి అంగ ప్రత్యంగ సౌష్ఠవం ఉన్నదో అయ్యకు కూడా అలాగే ఉన్నది అన్న. దీనిలో మరొక అర్థం ఏంటంటే, ఆ రామునికి ఎలాంటి శరీరం ఉన్నదో అలాంటి శరీరం గలవానికి తగిన భార్యగా ఈమె శరీరం కూడా అలాగే ఉందన్న.
దీన్ని మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఒకరికొకరు తగినట్లుగా ఉన్నారని చెప్పడం అన్నమాట. అందుకు రామునికి తగ్గ ఇల్లాలి ఈవిడ. ఆ అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయనకు తగిన విధంగా అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి బంగారు తల్లి ఈ సీతమ్మ అని గ్రహించగలిగారు. వారిద్దరుకున్న ఏకత్వాన్ని ఇందులో అంతరార్థంలో చూస్తే శివశక్తుల ఏకత్వం ఇందులో చెప్పబడుతుంది. ఇక బాహ్యార్థంలో చూస్తే దాంపత్య ధర్మంలో ఉన్నటువంటి ఏకమైనటువంటి ధార్మిక అర్థం కనిపిస్తున్నది. కానీ ఇటు ధార్మికార్థం, అటు తాత్వికార్థం, ఉపాసనాపరమైన అర్థం అన్నీ ఇందులో వాల్మీకి నిబద్ధించి పెట్టాడు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య తాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఇది గొప్ప లోతైనటువంటి మాట. అసలు ఈ సీతాదేవి మనస్సు రామునిపైనే లగ్నమై ఉన్నది. ఈమె కూర్చున్న తీరు, ఈమె కళ్ళు చెప్తున్నాయి. ఈ చుట్టూ ఉన్న ఏ విషయం నీకు పట్టట్లేదు. ఆమె వేదనతో కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే మనస్సంతా రాముడిపైనే పెట్టి ఉన్నది. కనుక ఈమె మనస్సులో రాముడు స్థిరంగా ఉన్నాడు. అంతేకాదు రాముని మనస్సు కూడా ఈమె మీదే ఉన్నది. అంటే అర్థం రాముని మనస్సులో ఈమె ఉన్నది. అంటే సీతమ్మ మనస్సులో రామయ్య, రామయ్య మనస్సులో సీతమ్మ. అసలు ఈ సీతమ్మ తన మనస్సులో ఉండడం చేతనే రాముడు జీవించి ఉన్నాడు. అదేవిధంగా సీతమ్మ కూడా రాముడిని మనస్సులో ఉంచడం చేతనే జీవించింది. అంతేగాని ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. మరి ఉన్నారేలాగా అంటే మనస్సుల్లో ఉన్నారు కనుక. దీన్ని బట్టి సీతకి రాముడికి ఉన్నటువంటి అన్యోన్యతని ఎంత చక్కగా చూపించారు ఇక్కడ. దీనికే విశ్వనాథ వారు మరొక చోట చెప్తారు, సీత శ్రీరామచంద్రుని చిత్త పదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము, రామసత్వ ఫణామణి రమణి సీత ధరణిజా జీవితాత పతరణి స్వామి. సీతమ్మ జీవితం ఒక ఎండ లాంటిదైతే రాముడు సూర్యుడు లాంటివాడు. ఎండకి సూర్యుడికి ఎలాంటి సంబంధమో సీతకి రామునికి అటువంటి అనుబంధం. ఈ భావన ఇక్కడ చూపిస్తున్నాం. అటువంటి విడదీయరానటువంటి శక్తి, అందుకే శివశక్తైక్య రూపుడైన భావన ఏదిందో అది ఇందులో ప్రతిపాదన ఉన్నది. దీన్ని బట్టి సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్య ప్రేమధర్మం ఎంత దివ్యమైనదో చెప్తూనే ఉపాసనాపరంగా వారిద్దరూ కూడా లక్ష్మీనారాయణులు, శివశక్తుల స్వరూపులు. ఆ విధమైన భావన కూడా చూపిస్తున్నాడు. పైగా రామచంద్రమూర్తి ఈమెని సంపాదించడం కోసమే ఏ పనైనా చేశాడు అన్నారు. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు. రాముడు ఈమె దూరమై కూడా ప్రాణాలతో ఉన్నాడు అంటే గొప్ప పని చేసినట్టే లెక్క. ఎందుకంటే ఈ తల్లిని చూసేకి తెలుస్తున్నది. ఇటువంటి అద్భుతమైన తేజోమయమైనటువంటి స్వరూపం భారీగా కలిగి ఉండి కూడా ఆమె లేనప్పుడు ఉండడం అనేది సాధ్యం కాదు. అలా ఉండగలిగాడు అంటే నిజమే, ఎవరూ చేయలేని ఒక అసాధ్యమైన పని చేస్తున్నట్టే లెక్క. దీన్ని బట్టి సీత లేని రాముడు ఉండడు అనే విషయం. ఎలాగైతే సతీదేవి తన శరీరాన్ని త్యజించిన వెంటనే పరమేశ్వరుడు దుఃఖితుడయ్యాడో అలాగే సీతా వియోగంతో రాముడు కూడా దుఃఖితుడయ్యాడు. అది శివశక్తుల ఏకత్వాన్ని స్ఫురింపజేయడం ఇందులో కూడా కనబడుతుంది. ఈ విధంగా భావించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ సీతారాముల ఏకత్వాన్ని అనేక రకమైన చింతనలతో దర్శిస్తున్నారు. ఇది సుందరకాండలో చాలా ముఖ్యమైన భావన. అందుకే ఇక్కడ విశ్వనాథ వారు దీన్ని ఆధారం చేసుకుని కొన్ని లోతైన అందమైన అంశాలు చెప్పారు. ఈ యమకై ఆయన మరి చేయనిదేమంచు నుండు సృష్టి సమస్తంబి యమకాపద కలిగిన మాయించును విప్రచాప మంత్రాహుతులన్. ఈమె కోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా తగలబెట్టగలడు ఈమె కోసం రామచంద్రమూర్తి. ఈమె కోసమే కదా వాలి వధ చేశాడు. ఈమె కోసమే విరాధవధ జరిగింది. ఈమె కోసమే అంతకుముందు కరదూషణాది రాక్షసులను సంహరించాడు. కరదూషణాది రాక్షసుల సంహారం దేనికోసం? కేవలం సీతమ్మ కోసమే. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు రామచంద్రమూర్తి. ఈమె కోసం ఏ పనైనా చేస్తాడు. అసలు శూర్పణఖని అవమానించడంతో మొదలైంది ఇదంతా కూడా. శూర్పణఖని ఆ ముక్కు చెవులు కోయించింది కూడా దేనికోసం? ఈమె కోసం. ఈమెను మింగేస్తానని శూర్పణకు వచ్చినప్పుడే వెంటనే లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈమెకు పాఠం చెప్పి శూర్పణఖకి. అంటే సీతమ్మకి ఏ పాటి ఆపద కలిగినా రాముడు సహించడు. ఆమె కోసమే ఏదైనా చేస్తాడు. అంతేకాదు అస్యా హేతోర్ విశాలాక్ష హతోవాలి మహాబలః. ఈమె కోసమే వాలి సంహరింపబడ్డాడు. అంతేకాదు యది రామసముద్రాం తాం మేదినీం పరివర్తయేత్ అస్యా కృతే జగచ్చాపి యుక్తమిచ్చేవమే మతి. ఈ సముద్రం వరకు వ్యాపించిన భూమినంతటి కూడా తలకిందులుగానే చేసేస్తాడు ఈమె కోసం. అంటే ఈమె కోసం ఎంత ప్రళయాన్నైనా సృష్టిస్తాడు. అది తెలిసి సీతమ్మకి. అందుకు అంత ప్రళయాన్ని సృష్టిస్తాడు కనుకనే ఇక్కడికి వచ్చి కూర్చుంది ఆవిడ. ఈమె కోసమని ఈ రావణాది రాక్షసులందరినీ సంహరిస్తాడు. అప్పుడు లోకరక్షణ జరుగుతుంది. ఇది అమ్మ యొక్క ఉద్దేశం. అందుకే అక్కడ కూర్చుంది ఆ తల్లి. ఇది అంతరార్థం. అంతేకాదు ఇదే భావం అంతకుముందు మనకి అరణ్యకాండలో కనబడుతుంది. రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ అపహరింపబడిందో దుఃఖితుడై
చుట్టూ ప్రకృతిని అడుగుతాడు, దేవతలను అడుగుతాడు, సీతమ్మ ఎక్కడుందని ఎవరు చెప్పకపోయేటప్పటికల్లా మహోగ్రంగా ధనస్సు తీస్తాట. నన్ను చేతకానివాడు అనుకుంటున్నారు ఈ దేవతలు, ఇప్పుడు చూపిస్తా నా ప్రతాపం అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఆయన్ని నమస్కరించి స్వామి శాంతించు అని శాంతింపజేస్తాడు. ఒక్కసారి రాముడు నరసింహుడైపోతాడు ఆ సమయంలో. అలా తనను తాను మరచి ఒక ప్రళయం సృష్టించిన రుద్రుడిగా మారడానికి కారణం సీతమ్మ దగ్గర లేకపోవడం. సీత కోసం ఏదైనా చేయగలడు. ఆనాడు లక్ష్మణుడు కనిపించిన స్వరూపం ఇక్కడ హనుమంతుడు ఊహతో తెలుసుకోగలుగుతున్నాడు. ఇది హనుమంతుడి గొప్పతనం, అది రాముని యొక్క దివ్యత్వం, అది సీతమ్మ యొక్క గొప్పతనం. ఆ ముగ్గురికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు.